పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు గయాజ్. ప్రస్తుతం మనము బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో సుమారు 250 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన ఒక పెద్ద భవంతి. అయితే ఇక్కడ కోదండ స్వామి ఆలయం పక్కనే 250 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన ఈ భవనం మొత్తం అప్పట్లో రంగున్ టేకుతోనే తయారు చేసిన ఇళ్ళు అయితే ఇది. అయితే కొంతకాలం కిందట తమిళనాడు నుంచి ఇక్కడ 200 సంవత్సరాల కిందట వచ్చి వీళ్ళ తాత ముత్తాతలు కట్టినట్టు కూడా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నివాసం ఉంటున్న వాళ్ళైతే చెబుతున్నారు. ఈ ఇంట్లో కొన్ని సినిమాలు కూడా చిత్రీకరించడం జరిగింది. ఈ అమ్మగోళతో పాటు హిందీలో కూడా అమ్మగోళ జితేంద్ర, జయప్రద, అదేవిధంగా కొన్ని సీరియల్స్ కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. నమస్తే పెద్దయినా. నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాము మొత్తం రంగున్ టేకుతో ఈ ఏర్పాటు చేసిన దార్బంద్రము చాలా పటిష్టంగా ఉంది. అయితే 250 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఇప్పటికే బాగా దెబ్బతినింది ఇది మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈ తలుపు చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్గా. అదేవిధంగా తలుపు మొత్తం ఇక్కడ తీయడానికి కూడా బలంగా లాగడానికి, అదేవిధంగా అందమైన 3 గుబ్బలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరు తోసినా, అదేవిధంగా ఏనుగు వచ్చి గుద్దినా కూడా ఈ తలుపు విరగదు, కనీసం చెక్కు చెదరదు. ఆ విధంగా అయితే అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రజెంటు ఈయనే అనంతాచార్య గారు ఇక్కడే ఉన్నారు. అయితే 3 తరాలు అంటే వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాన్న, తాతగారు కట్టించిన ఇల్లు. అయితే దీన్ని బట్టి చూస్తుంటే 4 తరాలు. అనంతాచార్య ఇప్పుడు ఒకసారి ఆయనతో కూడా పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూస్తున్నాం మొత్తము రంగున్ టేకు, అదేవిధంగా సున్నము, అప్పట్లో బెల్లము, కోడిగుడ్లు వంటితో నిర్మించిన ఈ భవనము ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. కనీసము ఎన్ని వర్షాలు, తుఫాన్లు వచ్చినా ఇప్పటికి కూడా కింద భాగంలో మాత్రము కారడం లేదు. అయితే పై భాగం 2 అంతస్తులో మాత్రము వర్షము కొద్దిగా కారి కొన్ని ఈ రంగుంటేకు కూడా దెబ్బతిని ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇంట్లో నివాసం ఉంటున్న ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈయనెవరు, ఫోటో వివరాలు చెప్పండి. మా ఫాదరు. మీ ఫాదర్ పేరు? లక్ష్మణాచార్యులు. లక్ష్మణాచార్యులు మీ ఫాదరు. ఈయనేమో మా తాత. మీ తాత? తాత అంటే మా అమ్మకి నాన్న. ఓకే. వాళ్ళు మా పెద్ద ఇల్లు కట్టింది ఈయన? కట్టింది ఈయన కాదు, ఈయనకి తాత. వీళ్ళ తాత కట్టారు. ఓకే ఓకే. ఇది పరిస్థితము. స్వామి గారి ఫాదరు వాళ్ళ మామగారు, ఈయన తాతగారు ప్రజెంటు ఈ ఇల్లు కట్టారని కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే 4 తరాలు కిందట ఏర్పాటు చేసిన ఇల్లు ఇది. మనం చూస్తున్నాము సుమారుగా 2 అడుగులు, గోడ కూడా 2 అడుగులు. రాండి స్వామి. చూస్తున్నాము ఇటువైపు కూడా వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేసి ఉన్నాయి. చూస్తున్నాం. అంటే ఈ భవనము అంటే 250 సంవత్సరాలు కాబట్టి మెయింటెనెన్స్ లేక కొన్ని క్రాక్లు రావడము, అదేవిధంగా వర్షపు నీళ్లతో వర్షం వచ్చినప్పుడు కారి కొంత దెబ్బతినడం జరిగింది. మనం చూస్తున్నాము. అదేవిధంగా లోపలికి కూడా వెళ్దాము. అదేవిధంగా ఉయ్యాల అప్పట్లో కూర్చోండి. అంటే మీరు అప్పుడు మీ పెద్దోళ్ళ కాలం నుంచి పెద్దవాళ్ళ కాలం నుంచే ఉంది ఉయ్యాలు. మనం ఏం దాన్ని రిపేర్కి ఏం చేయలేదు, బాగానే ఉంది. స్వామి, మీరు అసలు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చి మెడ్రాస్ నుంచి.
అంతకుముందు మా ఫాదర్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మా ఫాదరు మేనత్త వాళ్ళందరూ. మేము వచ్చింది 68లో ఇక్కడికి వచ్చాం. 68లో. అప్పుడు మా ఫాదర్ ఉన్నారు. మా ఫాదర్ చనింది 87లో. అంటే అప్పుడు మీరు వచ్చినప్పుడు ఇల్లు కట్టేసి ఉన్నారు? అప్పుడే కట్టేసి ఉంది. అప్పుడు చిన్నప్పుడు వస్తూ ఉంటే కట్టేసి ఉంది అప్పుడే. ఓకే ఓకే. ఇప్పుడు పైన అంతా కొద్దిగా దెబ్బతిని దీన్ని మళ్ళీ మరమ్మతులు ఏం చేయలేదు? చేసుకోవాలా. మీరిద్దరే ఉంటారా? మీ ఇద్దరే. ఎంతమంది పిల్లలు మొత్తం? నాకు ఒక అమ్మాయి. ఎక్కడ ఉంటారు? ఇప్పుడు హైదరాబాద్లో. అంటే పెళ్ళి అయింది, హైదరాబాద్లో ఉన్నారు. అంటే ఇంత పెద్ద భవనంలో మీరిద్దరే ఉంటున్నారా? అంతకుముందు మా అత్త ఇంకా అందరూ చాలామంది ఉన్నారు. అందరూ వయసు అయిపోయారు కదా, ఇంకా మేము ఇద్దరే ఉండేది. మాకు వాళ్ళు కాకపోతే మా అమ్మాయి దగ్గర పోతాం అంతే. పోయి వస్తూ ఉంటారు అంతే. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు సెలవు కాబట్టి రాలేదేమో. ఇక్కడ కొన్ని సినిమాలు తీశారంట. తీశారు. అది పేరేమో యమగోళ అక్కడి నుంచి చూడమేమో సీరియల్ తీశారు. సన్ టీవీ సీరియల్ కూడా తీశారు ఒకటి, ఇంకా 2 తీశారు. అంతా 2-3 తీశారు. హిందీ సినిమా, హిందీలో జితేంద్ర జయప్రద కూడా ఇక్కడే తీశారు. కానీ పేరు మీకు తెలీదు. ఓకే ఓకే. అంటే వాళ్ళు వచ్చి చేసుకుని మనం అక్కడ రాము కదా, లోపల ఉండాల్సిందే. అవునవును. ఇప్పుడంటే మనం ఇక్కడ తీస్తాం, అది అట్ట కాదు. మీకు ఇక్కడ తీసినప్పుడు ఏమైనా పారితోషికం ఏమైనా డబ్బులు ఇచ్చారా? వాళ్ళు ఇవ్వరు. సున్నం ఇట్లా కొట్టాడు. ఓహో, రంగులు వేస్తారు అంతే. కావాలంటే వేసుకుంటారు, లేకపోతే మనం వేసింది అంతా తీసుకుపోతారు. కాదు, ఇప్పుడు మీ చెప్పినట్టు పాత ఇల్లు కావాలంటే రంగు వేస్తే బాగుండదు కదా. ఒక ఆయన మాత్రం ఒక 2000 ఏమో ఇచ్చాడు, మెడ్రాస్ అయినా. వద్దంటే పర్వాలేదులే, కరెంటు మనకేమో ఈ ఫ్యాన్కి అయినా మనదే, వాళ్ళు కరెంటు అది జనరేటర్ తీసుకుంటారు. సీరియల్స్ కూడా తీసారా? తమిళ్ కాదు, తెలుగులో. ఒకసారి చూద్దాం. ఆ పాత బీరువాళ్ళు ఉన్నాయా లోపల? పాత బీరువాళ్ళు రెండు చూపిస్తారా? అప్పుడు బీరువాళ్ళు, వీటి వయసు కూడా అదే. ఇది అప్పుడు బీరువాళ్ళు చెక్కతోనే తయారు చేసినవి. అది ఉంటుందండి, ఓకే, అవసరం లేదు. చెక్క బీరువాళ్ళు. ఇది బాగుంది, మీరు బట్టలు పెట్టుకోవడానికి. ఇది పాతకాలం గుడ్డలు, మామూలు షర్టు ప్యాంట్లు తగిలించుకోవడం కోసం హ్యాంగర్స్ బాగున్నాయి. దండి, ఇది పరిస్థితి. ఓహో, ఇది ఓకే. ఆల్రెడీ మంచము, దానికి మళ్ళీ ఇది ప్రస్తుతం. అప్పుడు ఇది కూడా రంగున్ టేక్తో తయారు చేసింది మంచం. ప్రస్తుతం చేసుకోవచ్చు. మనం దిండు అట్లా ఎత్తుగా, తల దగ్గర ఎత్తుగా ఏర్పాటు చేస్తున్నారు. పైన గుడ్డ వేసి పెట్టుకుని తలకేం కాదు. ఇదేంటివి? డ్రాయర్, లోపల సామాన్ పెట్టుకోవచ్చు. అంటే ఆ కాలం డబ్బులు అంతా పెట్టి కదా పని ఉంటారు. ఇప్పుడు కదా బ్యాంకులు, అప్పుడు బ్యాంకులు లేవు కదా ఎక్కువ. అవునవును. దాన్ని పెట్టి తాళం చేస్తే ఎవరు రారు కదా. అవునవును. ఓకే. ఇంకా లోపల అంతా హాలు, ఇది హాల్ అది. ఓకే, మొత్తం టేకుతో ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే మెయింటెనెన్స్ లేకపోవడం, అదంతా దానిలో వద్దండి, అదంతా రిపేర్ చేసి, అంటే కిందకి దిగింది, రాళ్ళు కమ్మి పెట్టాడు. ఓకే ఓకే. అయితే ఇది కూడా 250 సంవత్సరాలు నిర్మించిన ఈ భవనాన్ని, అప్పట్లో కట్టిన భవనము. అయితే మెయింటెనెన్స్ సరిగా లేక చాలా ఈ భవనం దెబ్బతినడం జరిగింది. ఇప్పటి వరకు చాలా తమిళ్ సీరియల్స్, అదేవిధంగా యమగోళ సినిమాతో పాటు హిందీ సినిమాలు కూడా తీయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజెంటు 4వ తరం వాళ్ళు మాత్రం ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. పురాతనం ఆనాటి చైర్సు.
కుర్జీలు ఇట్లే ప్రధానంగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ విధంగా పోయింది ఇదైపోయింది. గాలి కోసం మాత్రం ఇది అంతేనా? దానికోసం పొద్దుంటే ఇటు వేసుకో ఇదిగో ఇటు తిప్పేస్తే నిలిచిపోతాయి, గాలి కావాలని ఇట్లా లాగేసేది. అంటే ఇక్కడి నుంచి మనం చూస్తే బయట వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళకు మనం కనిపిస్తామా? మనం కనపడం అంటే కనపడితే కానీ ఎవరు తెలియదు. సంటి కనపడితే అది మనుషులది కాదు, మనకు బాగా వాళ్ళు కనపడతాయి కదా చూడ్డానికి. ఒకసారి చూడండి, బయట అంతా కనిపిస్తుంది. అదే కదా, అది లాస్ట్ ఆ కోనేటి అవతల ఆ బండి అన్నీ కనపడుతుంది కదా. అయితే వాళ్ళు మనం చూడటం కష్టం. కష్టం అంటే పెద్దోళ్ళు ఆ టెక్నాలజీతోనే తయారు చేశారు మొత్తం. గాలి మనం ఇక్కడ లోపల ఉండే వాళ్ళు బయట వాళ్ళకి కనిపించకుండా మనం బయట ఉండే వాళ్ళని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఇనప కడ్డీలు అంటే పెట్టలేదు. ఓకే ఓకే. మొత్తం దేంతో కట్టింది మొత్తం ఇదంతా గోడలు? బురద తెల్లసున్నాం, ఇటుక రాయి బురద తెల్లసున్నాం పైన పూసింది, సిమెంట్ కాదు. ఈ ఉయ్యాలు ఎప్పుడుది? ఇది లేటెస్ట్, అప్పటిది కాదు, ఇది లేటెస్ట్. ఒక 68. ఇది అది లైట్ కదా, లైట్. గ్యాస్ లైట్. ఓకే, అప్పుడుదే ఇది కూడా. అది ఇప్పుడు అంటే ఇప్పుడు కదా, అప్పుడు గ్యాస్ లైట్ అట్లా ఉండదు, ఇంత బాగా ఎత్తుగా ఉంటాయి. అవునవునవును. ఇప్పుడు అంతా పోయి అంత ఇది కదా ఇన్వర్టర్, అవును, అదంతా ఊడిపోయింది. టేకు మొత్తం టేకేనా ఇది? మొత్తం టేకే. అంటే ఇంతవరకు మా అక్క వాళ్ళది, అది మా మామది. ఓకే. మేము అప్పుడప్పుడు రిపేర్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఏం చేయరు. అదే 250 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ భవనం ప్రస్తుతము అనంతయ్య స్వామి ఈ ఇంట్లో ఉన్నారు. ఆయన వయసు కూడా 80 సంవత్సరాలు. ఆయన సతీమణి ఇద్దరు మాత్రమే ఈ భవనంలో ఉంటారు. అసలు ఈ భవనం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎప్పుడు కట్టారు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ భవనం 250 సంవత్సరాల కిందట కట్టారు, ఎవరు కట్టారు, అసలు చరిత్ర? తర్వాత ఆయన కొడుకు అంతా ఇద్దరు ముగ్గురు అయిన తర్వాత లాస్ట్ మా మామ, ఈ పక్క మామ ఫోటో ఉంది కదా ఆయన, ఇదేమో తాత ఫోటో. అప్పుడు వాళ్ళ మెడ్రాస్లోనే ఉంటారు, ఇక్కడ మా అత్త మా నాన్న వాళ్ళు ఉంటారు, ఇంకెవరో నలుగురు ఉంటారు. వాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు మేము ఉన్నాం. చెన్నై నుంచి మీరు మీ తాత ముత్తాతలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే దేవాలయం దానికోసం వచ్చారు. అంటే వీళ్ళు రమ్మున్నారేమో మనకు తెలియదు. అది అప్పుడు వచ్చి ఇక్కడ అంటే వాళ్ళ అద్దెంగి ఒంగోలు పక్కన అద్దెంగించి మెడ్రాస్ చేరారు. ఇప్పుడు కూడా మా దత్తు కొడుకు శిష్యులు ఉన్నారు, వచ్చి పోతూ ఉంటారు. వారానికి ఒకసారి సమాచారం అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు తిరువెల్లిగేణిలో సౌత్ మోటార్ స్టేట్లో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే అద్దంకి స్వామి తిరుమలకి ఎంపారు, ఇదే ఆయనదే అద్దంకి స్వామి. అంటే ఆ వర్షం మామ వాళ్ళది, ఈ పక్క మామకు ఇచ్చారు. స్వామి బుచ్చిరెడ్డిపాలెంలో ఫస్ట్ ఇల్లు కట్టింది పెద్ద భవనం ఇదే అంటారు. అదేవిధంగా అప్పట్లో కారు ఉంది, కారు ఉన్నది. కారు ఎవరు అడిగితే ఇస్తూ ఉంటారు, పోతూ ఉంటుంది. కారు ఉంది. ఫస్ట్ ప్రైవేట్ పోడు, అది అయిన తర్వాత హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ అంబాసిడర్ 1, 2, 3 వరుసగా వచ్చింది కదా 4. అది అయింది. మొన్న లాస్ట్లో హోల్స్ వ్యాగన్ ఉంది, అది మెడ్రాస్ పోయింది. మా అమ్మ తమ్ముడు దగ్గర ఉంది, ఇలా అమ్మాడేమో తెలియదు. అదేవిధంగా మీకు గుర్రబండ్లు కూడా ఉన్నాయి అంటారే? అప్పుడు ఆ కాలంలో గుర్రం బండి, ఎద్దు బండి అన్నీ ఉంది. అప్పుడు ట్రాక్టర్ గంట ఏం లేవు కదా,
డుక్కీకి అంతా ఎద్దులే కదా, ఇప్పుడు కదా ట్రాక్టర్. ఫస్ట్ ట్రాక్టర్ కొంటే కాక్ షెట్ అని పెద్ద బండి, ఇక్కడ ఒకటి నెల్లూరులో ఒక ఆయన, హిందూగొర్రెపేటలో ఒక ఆయన దగ్గర ఉండింది. ఆఖరి అది పోయింది. ఇప్పుడు అంతా ఏమో వస్తూ ఉంది, పరుగుసం అది ఇది ఏదో. ఇప్పుడు అది లేవు కదా, అది బాగా పనిచేస్తుంది. స్వామి ఇక్కడ యమగోళ, అదేవిధంగా హిందీలో కూడా యమగోళ, జితేంద్ర, అదేవిధంగా ఇలా వచ్చి తీశారు. అక్కడి నుంచి సీరియల్ పేరు మర్చిపోయాను, 6వ సీరియల్ తీశారు. మొన్న వచ్చే ద్రౌపది వస్త్రాలు అని చెప్పి సీరియల్ తీశారు. కానీ అది టీవీలో వస్తాయి, అది ఏ టీవీలో వస్తే మనకి చెప్పలేదు, పోయారు. ఆడ నుంచి 2-3 వచ్చారు. ఒక ఆయన అదే ఓడేవారు రామానుజర్, దాన్ని తీశారు. ఈ బెంచ్ పైన ఉన్నింది, దాంట్లో కూర్చొని ఆయన జపం చేసినట్టు అన్నీ చేశారు. అన్నీ చేశారు. ఆఖరికి వాళ్ళు ఊరికి పోయి అది కూడా నేను చూడలేదు, ఎప్పుడు వచ్చింది తీసుకుపోతారు. కానీ మనం చూసాను అంటే మన దాంట్లో తెలుగు రావు, మాకు టీవీ దాంట్లో సన్ టీవీ ఎక్కువ వస్తాయి. అంటే ఆ సినిమాలో జపం చేసింది రామానుజర్ అని చెప్పి సీరియల్. ఓహో, రామానుజన్ రామానుజన్ అది ఆయన అప్పుడు తీసినది. వాళ్ళు జొన్నవాడ ఎక్కడ ఉండి అడిగించి యమగోళ కూడా ఇక్కడే, యమగోళ కూడా ఇక్కడే వచ్చి తీశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడ ఇంట్లో ఉన్నారంట. ఎన్టీ రామారావు లేదు, వాళ్ళు ఎవరు ఇక్కడ రాలేదు, వాళ్ళంతా బయట. అదే ఇక్కడ అదే సినిమాలు ఏమేమి తీశారు, ఎట్లా సినిమాలు ఏమో యమగోళ ఏమో అంటే, ఇంకేమో మనకు తెలియదు, పేర్లు మర్చిపోయారు. ఓకే. ఇక్కడ దేవాలయం కూడా వచ్చి వాళ్ళు సీరియల్ తీశారు కదా, ఇక్కడ తీసుకొని అక్కడ తీసుకొని మళ్ళీ జొన్నవాడ అని పోయి తీసుకుపోయారు. అయితే మీరు ఆ టెంపుల్లో ఏం చేస్తారు? మాది తీర్థగారు అంటే ఫస్ట్ తీర్థం నాకు ఇవ్వాలి, అది అయిన తర్వాత వాళ్ళు పొద్దున పోవాలా, సాయంత్రం పోవాలా. ఈ టెంపుల్ అంటే మీ తాతకాలం నుంచి అట్నే జరుగుతూ ఉంది. అంటే తాతగారు అంటే ఎవరో గుమాస్తా పోతుంటారు. సరే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మేము ఇక్కడనే ఉన్నాం కదా, సరే మనమే పోతాం, మనం పోతున్నాం. మేము ఊరికి పోతే ఎవరొకరు పెడతారు వాళ్ళు. అంటే ఈ భవనంలో సినిమాలు కానీ సీరియల్ తీసేవాళ్ళు మీకేమైనా నగదు రూపంలో ఏమైనా ఇస్తారా తీసిన తర్వాత? ఏమి ఏదో వాళ్ళ ఇష్టం ఉంటే రంగు వేస్తాడో లేవో తెలియదు. ఏముంది ఈ రంగు కాదు, ఏదో కలర్ పూసిపోతాడు, 4 రోజులు తెలంగా వస్తాయి. మనం వేసినట్టు వేయరు కదా, వాళ్ళ కెమెరా కోసం వాళ్ళు డిజైన్ అదంతా కడతారు, ఇంకేం లేదు. మనం అడగంలే, వాళ్ళు అడిగితే ఎంత ఇస్తారు, అంత 500 1000 ఇస్తారు. దేనికి? శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణాచార్య గారి ఇల్లు మాకు చిన్నప్పటి నుంచి అత్యంత ఆకర్షణీయంగా ఉండేది. ఇంత పెద్ద ఇంటిని చూడడం కూడా మాకు చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉండేది. ఈ ఇల్లు సుమారుగా 250 సంవత్సరాల క్రితంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్వామివారు కూడా మాకు బాగా పరిచితులు. వాళ్ళ అమ్మాయి కూడా మా పాఠశాలలో చదివింది. ఈ ఇంటిని దాదాపుగా చాలా సినిమాల్లో ఉపయోగించుకున్నారు. ఇక్కడే తెలుగు యమగోళ ఎన్టీ రామారావు గారు, సత్యనారాయణ, రావు గోపాలరావు గారి మీద షూటింగ్ కూడా జరిగింది. అట్లాగే హిందీ సినిమా లోక్ పర్ లోక్, దానికి రీమేకింగు హిందీ సినిమా జయప్రద, హిందీ యాక్టరు జితేంద్రతో కూడా ఇక్కడే జరిగింది. ఈ ఇంట్లో కొంత భాగం మన కోదండరామస్వామి దేవస్థానం, అక్కడ ఉండేటువంటి రథ యొక్క ఆట స్థలంలో కూడా బాగా డ్యాన్స్తో దాదాపు వారం రోజులు ఇక్కడ ఒక గ్రూప్ డ్యాన్స్ జరిగింది. మేమందరం అప్పుడు చిన్నపిల్లలం, అక్కడ అన్నీ కూడా షూటింగ్ని ఆసక్తిగా చూసేటువంటి వాళ్ళు. అట్లాగే ఇది అత్యంత పురాతనమైన ఇల్లు, బర్మా టేకుతో కట్టిన ఇల్లు ఇది. ఇప్పటికి కూడా ఏసీ లేకపోయినా కూడా ఈ ఇల్లు సున్నంతో కట్టబడింది కాబట్టి చాలా చలవగా ఉంటుంది. ఒక ఫ్యాన్ వేసుకుంటే చాలు, అంత హాయిగా ఉంటుంది ఈ ఇల్లు. ఈ ఇంట్లో కూడా సాంప్రదాయకంగా వాళ్ళందరూ కూడా అన్నీ పాటిస్తూ ఎక్కువ భగవంతుడి యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఆ ఫోటోలు కూడా దాదాపు ఒక్కొక్క ఫోటోకి 50, 100, 60, 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి
ఫోటోలు కూడా ఇంట్లో ఈ ప్రాంగణంలో ఉన్నాయి. వీళ్ళకి ఈ ఊర్లో మొట్టమొదటి కారు ఉన్నటువంటి వారు మా తిరుమల నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణాచార్యులు గారు. ఆ రోజుల్లో ఎంపీగా ఉన్న బెజవాడ రామచంద్రారెడ్డి గారు వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర కారు తీసుకుని వెళ్ళారని చెప్పి మా చిన్నప్పుడు అందరూ చెప్తుండేవాళ్ళు. మొట్టమొదటి కారుని కొన్నటువంటి పెద్ద అయిన వీరికి దాదాపుగా ఒక 100 పశువులు, ఆవులు, గేదెలు అన్నీ ఉన్నాయి. అలాగే స్వామి చేలోకి పోయేటప్పుడు ఒక గుర్ర బండిలో పోతుండేది మాకు చిన్నప్పుడు బాగా గుర్తు. అవన్నీ కూడా మేము గత చిహ్నాలుగా మేము చెప్పుకుంటున్నాం. సో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడం, ఆ రోజుల్లో శాస్త్ర సాంకేతికం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందో మనం ఈ భవనం చూసిన తర్వాత తెలుస్తున్నది. సో ఇలాంటి భవనము మాకు మా బుచ్చిరెడ్డిపాళెనికి ఒక మణిమొక్కటం అని, ఒక స్మృతి చిహ్నంగా మేము దీన్ని చూస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత పెద్ద ఇళ్ళు ఎవరు కూడా కట్టడం లేదు. అంత వాస్తు ప్రకారంగా చక్కగా కట్టినటువంటి ఇళ్ళు మా బుచ్చిరెడ్డిపాళెనికి ఒక మంచి అసెట్ అని చెప్పి ఈ సందర్భం. అలాగే టెలి సీరియల్స్ చాలా ఎక్కువ ఇక్కడ తీశారు. ఇక్కడ అట్లాగే ఇక్కడ చాలా సినిమాలు జరిగాయి, టీవీ సీరియల్స్ జరిగాయి, షూటింగ్లు జరిగాయి ఇక్కడ ఇంట్లో. అట్లాంటి ఒక పురాతనమైనటువంటి ఇండ్లు మా గ్రామంలో ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. బుచ్చిరెడ్డిపాలెంలో ఎందుకు ఎక్కువగా సినిమాలు తీస్తారు? ఎందుకనంటే ఇక్కడ ఉండేటువంటి ప్రకృతి అంత బాగుంటుంది. అట్లాగే చుట్టుపక్కల మనకు చక్కటి పొలాలు ఉన్నాయి. అలాగే ఊరు కూడా ఒక వాస్తు ప్రకారం ఉంటుంది. కోనేటి 4 మాడ వీధులు, పెద్ద పెద్ద వాహనాలు దేవుడితో తిరిగేది కానివ్వండి, రథోత్సవం కానివ్వండి, తెప్పోత్సవం కానివ్వండి, అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా కట్టారు ఇక్కడ. అందువల్ల ఇది ఒక ఆకర్షణీయటువంటి గ్రామం. అలాగే ఇక్కడ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయమైనటువంటి వర్గపోర్లు ఏమి ఉండవు. ఇక్కడ ప్రశాంతమైన గ్రామం. అలాగే చుట్టుపక్కల దాదాపు 60-70 గ్రామాలకి ఇది ఒక పెద్ద కేంద్రం ఇక్కడ. ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళు కనిగిరి రిజర్వాయర్ కట్టినందువల్ల ఈ యొక్క బుచ్చిరెడ్డిపాళెం చుట్టుపక్కల 3 కాలాలు పంటలు వేస్తారు వాళ్ళు. అందువల్ల ఇక్కడ ధాన్యానికి ప్రసిద్ధి, ప్రశాంతంగా ఉంటుంది, వాస్తురీత్యా బాగుంటుంది. మరీ ముఖ్యంగా మంచినీటి కొరత లేదు. కారణం కనిగిరి రిజర్వాయరు. దాని యొక్క కింద దాదాపు 20 అడుగులు వేస్తేనే మంచి వాటర్ వచ్చేటువంటి ప్రాంతం మా కోనేటి మిట్ట. అట్లాగే కనిగిరి రిజర్వాయరు కూడా మాకు దగ్గరలో ఒక పర్యాటక ప్రాంతం. అక్కడే చాలా సినిమాలు తీశారు. మన యమగోళ ఎన్టీ రామారావు అయితే ఒక పాట అంతా కూడా అక్కడ షూటింగ్ తీశారు, మేము చూసాము. ఈ చుట్టుపక్కల రేబాల గ్రామంలో కూడా జరిగింది. ఖైదీ సినిమా కూడా ఇక్కడే తీశారు, రేబాల ఈ చుట్టుపక్కల పొలాల్లో. ఎందుకనంటే ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. మంచి పచ్చడి పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, మల్లెపూలకు ప్రసిద్ధి, అలాగే అమృతపాణి అరటిపళ్ళకి ప్రసిద్ధి. చేపలు, ఈ యొక్క తుంగ చేపలు ఇక్కడ ఫేమస్గా చేసేవాళ్ళు. అలా తుంగ చేపల్ని ఇక్కడ అల్లి తెలంగాణ ప్రాంతం అంతా అమ్మేటువంటి ఉండింది. ఇట్లా కుటీర పరిశ్రమ కూడా ఇది ఒక ప్రఖ్యాతి చెందినటువంటి బుచ్చిరెడ్డిపాళెం అత్యంత పురాతనమైన నగరం ఇది. ఈ యొక్క నగరంలో మేము జీవించడం అనేది మేము పూర్వజన్మలు చేసుకున్న సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఇది పరిస్థితి. అయితే 250 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ ఇంట్లో ఇప్పటికే యమగోళ సినిమాతో పాటు ఎన్నో సీరియల్స్ కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇతనికి 80 సంవత్సరాలు పైబడ్డంతో ఎవరెవరు ఏ సినిమాలు తీశారు, ఏ హీరో వచ్చాడనేది కూడా సరిగా గుర్తులేని పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కొంత ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా మళ్ళీ మరమ్మతులు చేయలేని పరిస్థితిలో దీన్ని అట్నే వదలాల్సిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.